మొసాద్ చేస్తుంది, సిఐఏ చేస్తుంది, కేజీబీ చేస్తుంది, తమ శత్రువులు ఎక్కడున్నా సరే వెంటాడటం వేటాడటం అని విన్నాం. అట్లాంటిది భారత శత్రువులు కెనడాలో కాల్చి చంపబడ్డారు, అమెరికాలో చంపబడ్డారు, పాకిస్తాన్లో కాల్చి చంపబడ్డారు, ఏదో ఒక విధంగా చచ్చిపోతున్నారు గుర్తు తెలియని వ్యక్తుల చేతుల్లో. ఇది ఇంతవరకు భారతదేశ స్వతంత్ర భారత చరిత్రలో ఎవరికైనా సాధ్యమైందా? ఇవన్నీ కూడా భావితరాల్లో అంటే మన తరం వాళ్ళు, అదేదో అంటాడు కదా సినిమా డైలాగ్ ఉంటుంది, పిల్లలకి పిట్ట కథలు చెప్పుకోవడానికి పనికొస్తాయని. అట్లాగా మన మనవాళ్ళకి మనవరాళ్ళకి ఆ రోజుల్లో మహానాయకుడు ఉన్నాడని చెప్పుకోవడానికి పనికొచ్చేటటువంటి తరం లీడర్ అనమాట ఓ రకంగా. సరే, ఇవన్నీ ఒక ఎత్తు అయితే ప్రధానంగా సోలార్ విషయంలో కొన్ని క్లారిటీలు, ఎందుకంటే ఆల్రెడీ గుజరాత్లో ఈ పాలసీ స్టార్ట్ చేసేసారు అనేది, అలాగే అయోధ్యలో కూడా పూర్తిగా సోలార్ సిటీగా దాన్ని మార్చబోతున్నారు, దానికి సంబంధించి ఆల్రెడీ అడుగులు కూడా పడుతున్నాయి. ఇలాగా దాదాపు నేను లెక్క చెప్పారు 17 సోలార్ సిటీలను ముందు దేశవ్యాప్తంగా తీసుకురాబోతున్నాం అనేది. అంటే వీటికి రాష్ట్ర ప్రభుత్వాల సహాయ సహకారాలు కూడా ఉండాలా, కేంద్ర ప్రభుత్వం ఇంకా మొత్తం దేశాన్ని ముందుగా కొన్ని ప్రధాన నగరాలను ఎంపిక చేసుకొని సోలార్ సిటీలుగా మారుస్తుంది, అంటే పరిశ్రమలకి ఇళ్ళకి కూడా ఈ సోలార్ యూనిట్లు తీసుకురాబోతున్నామని చెప్పడం అంత ఈజీగా సాధ్యమయ్యేది? నాకు తెలిసి ఒక 10-15 ఏళ్లలో సోలార్ ఆటోమేటిక్గా ప్రతి ఇల్లు సోలార్తోనే ఉంటుంది. ఇవాళ ఎట్లయితే ప్రతి ఒక్కళ్ళ అకౌంటు యూపీఐ ట్రాన్సాక్షన్తో